ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన చాలామంది లోపల కొంది ఈ బస్సు ప్రయాణంలో మళ్ళీ ఏమన్నా నిబంధనలు మినహాయింపులు ఏమైనా ఉంటాయా? లేకపోతే కనుక టికెట్టు లేకుంటే మళ్ళీ ఫైన్లు ఉంటాయా? మహిళలు ఎవరైనా ఎక్కిపోవచ్చా? మరి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు లేదా కర్ణాటక నుంచి వచ్చిన వారు వేరే స్టేట్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? ఇట్లా చాలా రకాల అనుమానాలున్నాయి. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన నిబంధనలు ఏమిటి అని అంటే కనుక ఇందులో ఐడి కార్డు లేకుంటే మస్ట్ టికెట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ బస్సుల్లో ప్రయాణించే మహిళలు టికెట్ తీసుకోకుంటే 500 రూపాయల ఫైన్ నేటి నుంచి పక్కాగా అమలు చేస్తాం టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడి. ఇందులో వీరన్నారు, ఐడి కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, లేదంటే ఛార్జీ చెల్లించాలి. ఐడి లేకుండా టికెట్ తీసుకోకుండా ప్రయాణించాలనుకుంటే 500 రూపాయల జరిమానా విధించనున్నట్టు ఆయన చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడి నుంచో ఇక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభమైంది. శుక్రవారం నుంచి మహిళలకు 0 టికెట్లు జారీ చేసి ఐడి కార్డు తప్పనిసరి చేసింది. మొన్న నుంచి ఒకరోజు మాత్రం ఏ కార్డు లేకుండానే మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి డే 1 ఓకే అన్నారు. ఇక తప్పకుండా వాళ్ళు చూపవలసిన ఏమిటనంటే ఇక్కడ నుంచి బస్ ఎక్కగానే కండక్టర్కి చూపించాల్సినవి మహిళలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు. దీంట్లో ఏదో ఒకటి చూపాలి, ఎందుకంటే స్థానికతకు సంబంధించింది. ఈ కార్డులు మీ దగ్గర ఉంటే కనుక మీరు ఉచితంగా తెలంగాణ మహిళలు అయితే ఈ కార్డులన్నీ మీ దగ్గర ఉండాలి. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు బస్ ఎక్కితే కనుక ఇందాక చెప్పిన పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అది కూడా తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా. ఈ కార్డు లేకుంటే కనుక మీరు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే కనుక 500 రూపాయల ఫైన్ వేస్తామనేది టీఎస్ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నది. కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు మీకు బస్ ఛార్జీల కోసం డబ్బులున్నా లేకున్నా ఈ కార్డులు మాత్రం తప్పకుండా మీ దగ్గర ఉండాలి. ఉంటే కనుక మీరు సురక్షితంగా ప్రయాణం చేయగలరు, ఇంటికి రాగలరు, లేకుంటే ఫైన్ ఉంటుంది అని చెప్పి టీఎస్ఆర్టీసీ చెప్తున్నది.